మైసూర్కి వెళ్ళి అక్కడ ఫేమస్ అయిన స్వీట్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ స్టాల్ చూపిండి అని చెప్తే ప్రతి ఒక్క డ్రైవర్ మనల్ని తీసుకెళ్ళి వదిలే షాప్ అయితే నందిని డైరీస్, వాళ్ళ షాప్సే ఉంటాయి. నందిని డైరీస్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ దగ్గర ఫార్మర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా మిల్క్ కలెక్ట్ చేసుకుని ఆ గీస్ని మాత్రమే స్వీట్స్కి వాడేట్టుగా చెప్తున్నారు. 2023కి ముందు వీళ్ళు తిరుపతిలో లడ్డుకి గీ సప్లై చేసేవారంట. 2023లో వీళ్ళ ప్రైస్ ఎక్కువగా ఉంది అని చెప్పి టెండర్స్లో వీళ్ళకన్నా తక్కువ ఇచ్చిన వాళ్ళకి ఆఫర్స్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే వీళ్ళప్పుడు 400 per kg ఛార్జ్ చేసినట్టుగా తెలుస్తుంది. మిగతా వాళ్ళు 300, 350, 375కే టెండర్స్ వేసిన వల్ల వీళ్ళకి ఆ టెండర్ అనేది లభించలేదు. సో 23 నుంచే వీళ్ళు సప్లై చేయటం లేదు. కానీ ఇప్పుడు తిరుపతి లడ్డు కాంట్రవర్సీస్ అన్నీ జరుగుతున్నాయి కదా, అంటే యానిమల్ ఫ్యాట్ అంతా ఉంది లడ్డూల్లో అని చెప్పి ఆ తర్వాత కర్ణాటక గవర్నమెంట్ అయితే తేల్చి చెప్పేసిందంట ప్రతి ఒక్క గుడిలో కూడా నందిని డైరీ వాళ్ళ గీస్ మాత్రమే వాడాలి, దీపాల్లో కూడా ఆ నెయ్యి మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పి. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా నందిని డైరీస్ వల్ల గీనే వాడాలని నిశ్చయించుకున్నారు. దిక్క మీదట ఈ యానిమల్ ఫ్యాట్ కాంట్రవర్సీ ఏది రాకూడదు అని చెప్పి, అంటే జరిగిన తప్పు జరిగిపోయింది, పాపం మొత్తం జరిగిపోయింది, ఇక మీదట జరగకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఈ మూవ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే 475 రూపీస్ per kg గీకి తిరుమల దేవస్థానం వాళ్ళు నందిని డైరీస్ దగ్గర నేకుంటున్నారు. ఇక మీదట మనం లడ్డూల్ని నమ్మి తినచ్చు. అంటే ఇదివరకు మనకి తెలియకుండా మనం స్వామివారి ప్రసాదం అని చెప్పి స్వీకరించుంటాము. ఇంకా స్వామివారి గుడిలో ఇటువంటి ఒక పాపం జరిగిపోయింది. ఏదేమైనప్పటికీ మన గుడి యొక్క నాణ్యత కాపాడడం కోసం టీటీడీ అయితే మంచి మూవే తీసుకుందని చెప్పాలి.